రాలేదమ్మా. ఏమని మా స్వప్న ఇటు వచ్చిందా? లేదండి. స్వప్న చూసావా? కాంతం గారు ఏమిటండి మా స్వప్న ఇటు వచ్చిందా? రాలేదండి. పోనీ మీ పాప స్కూల్ నుంచి వచ్చిందా? మామయ్య గారు, మామయ్య గారు రాలుడు పాప స్కూల్ నుంచి ఇంటికి రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఇక్కడికి ఏమైనా వచ్చిందా? పాప కనిపించడం లేదా? ఇక్కడికి రాలేదా? స్వప్న అంటే మీరేనా? అవును నేనే. పాప కనిపించలేదని నేనే కంప్లైంట్ ఇచ్చాను. పాప కనిపించదండి. లేదు, ఆ పాప హత్య చేయబడింది. ఇన్స్పెక్టర్, మీకెవరో తప్పుగా చెప్పారు. ఆధారాలు ఉన్నాయి. కానిస్టేబుల్, చూడండి, పాప తప్పిపోయిన రోజున స్కూల్కి వేసుకున్న డ్రెస్ ఇదేనా? అవును. ఈ బూట్లు, అవే. ఈ టై, అదే. ఇవన్నీ మా పాప. ఎవరో ఏదో చేశారు. మా పాపకేం కాలేదు. ఏమో అయ్యి ఉండదు. ఇన్స్పెక్టర్, ఇవన్నీ మీకు ఎక్కడ దొరికాయి? ఎలా దొరికాయి? ఆ వివరాలన్నీ కోర్టులో తెలుస్తాయి. ఈ ఆధారాల దృష్ట్యా ఆమెను అరెస్ట్ చేయక తప్పదు. ఏమండి, మిమ్మల్ని బెయిల్ మీద తీసుకెళ్దామని వచ్చాను. నా ముఖం చూడకూడదు అనుకుంటున్నారా? లేదు, నా మొహమే మీకు చూపించకూడదు అనుకున్నాను. దీనికి నేను హంతకురాల్ని అని ఎవరన్నారు? లోకం. ఈ శక్తి లేని నాకు ఆత్మశక్తినిచ్చారు. మీరే ఆ శక్తిని కోల్పోతున్నారు. దేవతలకు స్తోత్రం చేసేదే ఈ లోకమే. అనుకున్న పనులు జరగకపోతే నోటికొచ్చిన బూతులు తిట్టేది ఈ లోకమే. అంత మాత్రాన దేవత అలిగి గుడి విడిచి వెళ్ళిపోతే గుడి శూన్యమైపోతుంది. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప